హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ పీనట్ బిస్కెట్స్ని చూపించబోతున్నాను. బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ యూజ్ చేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోగలిగే బిస్కెట్స్ అండి. నోట్లో వెన్నెలా కరిగిపోయే కమ్మని బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితే బిస్కెట్స్ రుచి కూడా అంత బాగుంటుంది. పల్లీలు బాగా వేగి పైన ఉన్న పొట్టు ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా ఒక బౌల్తో పైన ఉన్న పొట్టుని సపరేట్ చేసుకోవాలి. ఈ పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి వేసుకోవాలి. మొత్తం పల్లీలు తీసుకోకుండా 3 స్పూన్స్ పల్లీలను పక్కనుంచుకోవాలి. ఈ పల్లీలు బిస్కెట్స్ పైన గార్నిషింగ్ కోసం అండి. ఇందులో 2 స్పూన్స్ పంచదార, 2 యాలకులు వేసుకొని మూత పెట్టి నెయ్యి కానీ, నూనె కానీ ఏమీ వేయకుండా పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు పీనట్ బటర్ రెడీ అయిపోయిందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వద్దు అనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో పాలు కానీ, నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. సాఫ్ట్ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం పలుచగా అనిపిస్తే మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఆయిల్, నెయ్యి వేయకుండా ఇలా సాఫ్ట్ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. బిస్కెట్స్ బేకింగ్ కోసం ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం మైదా పిండి చల్లుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని బిస్కెట్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీలను అద్దుకోవాలి. కావాలంటే పల్లీలను లైట్గా క్రష్ చేసుకొని అద్దుకోవచ్చు. ఈ పల్లీలు ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కుకీస్ అన్నీ చేసుకోవాలి. రౌండ్ బాల్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని పల్లీలు అద్దుకోవాలి. అన్ని కుకీస్ని ఇలా చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. బిస్కెట్స్ బేకింగ్ కోసం స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని స్టాండ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నె వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కుకీస్ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి 25 to 30 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా అంచుల దగ్గర బ్రౌన్ కలర్ వస్తే బిస్కెట్స్ బేక్ అయినట్లేనండి. ఈ కుకీస్ ప్లేట్ని బయటకు తీసి చల్లారిన తర్వాత చాకుతో ఇలా లేపితే ఈజీగా వస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి. చల్లారిన తర్వాత గట్టిపడతాయి. అంతేనండి, పీనట్ బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి. పిల్లలకి హెల్తీగా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసి పెట్టవచ్చు. ఈ పీనట్ కుకీస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.